ఇక శ్రీకాకుళం జిల్లా బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులు ఆమెకు కాళ్ళు పడుతున్నట్లు ఒక వీడియో వైరల్గా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పిల్లలకు చదువు నేర్పించాల్సిన టీచర్ కాళ్ళు పట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. కాలు బెనికి కింద పడిపోయిందని, దాంతో పిల్లలు వచ్చి సాయం చేశారంటూ ఆ టీచర్ చెప్పుకొస్తోంది. శ్రీకాకుళం జిల్లా బందపల్లి బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ ఇద్దరు విద్యార్థుల చేత కాళ్ళు పట్టించుకుంటుంది. ఒక టీచర్, చదువు చెప్పాల్సినటువంటి టీచర్ ఈ రకంగా ఇద్దరు చిన్న పిల్లలతో విద్యార్థులతో కాళ్ళు పట్టించుకోవడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. మా ప్రతినిధి షణ్ముఖ్ మరింత సమాచారం అందిస్తారు. షణ్ముఖ్, టీచర్ ఎవరో ఆ వీడియో అసలు ఎప్పుడు బయటకు వచ్చింది? శ్రీకాకుళం జిల్లా మలిపిట్టి మండలం బందపల్లి బాలికల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ టీచర్ ఇద్దరు పిల్లలతో కాలు పట్టించుకుంటున్నటువంటి ఫోటోతో పాటు మొదటి ఫోటో వచ్చింది. ఆ తర్వాత వీడియో కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ఆ వీడియోని బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ టీచర్ పిల్లలకి పాఠాలు నేర్పించాలి తప్ప ఇలా చేయడం అనేది సరికాదు. ఇలా ఎందుకు అసలు పాఠాలు చెప్పడానికి వచ్చారా, లేకపోతే పిల్లలతో కాలు పట్టించుకోవడానికి వచ్చారా అని అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన అధికారులు కూడా వెంటనే స్పందించి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. వివరణ అడిగినటువంటి పరిస్థితి. అయితే మన వరకు రాకపోయినప్పటికీ కూడా ఆమె మాత్రం కాలు బెనికిన కారణంగా పడిపోయి కాలు బెనికాయి. దీంతో పిల్లలు నాకు సాయం చేశారు అని చెప్పి ఆమె చెప్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఏదేమైనప్పటికీ కూడా అది కాలు బెనికినప్పటికీ, కాలు బాగులేనప్పటికీ కూడా పిల్లలు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్, పిల్లలతో అలా చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్. పిల్లలతో కాళ్ళు పట్టించుకున్నటువంటి టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల చేత టీచర్ కాళ్ళు పట్టించుకుంటున్నటువంటి వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు కావచ్చు, గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల పేరెంట్స్. ఒక టీచర్ అయి ఉండి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్ ఈ రకంగా కాళ్ళు పట్టించుకోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలు బెనికి కింద పడిపోవడంతో సాయం కోసం ఆ విద్యార్థులు తన కాళ్ళు పట్టారంటూ టీచర్ చెబుతున్నటువంటి పరిస్థితి.